మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క జంతువుకి మన పిల్లల ఊపిరితిత్తుల్ని హీల్ చేసి లంగ్స్ని హీల్ చేసి ఒక సీక్రెట్ పవర్ ఉందని సైంటిస్టులు కనిపెట్టారు. ఏంటా యానిమల్? జంతువు. కెనడాలో హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రన్కి చెందిన రీసెర్చర్స్ 1000 మందికి పైగా పిల్లల మీద లాంగ్ టర్మ్ స్టడీ చేశారు. పుట్టిన 3 నెలల నుంచి 5 వచ్చే వరకు వాళ్ళని ట్రాక్ చేశారు. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఏ ఏళ్లలో అయితే పెట్ డాగ్ ఉందో ఆ ఇంట్లో పెరిగే పిల్లలకి చైల్డ్హుడ్ ఆస్తమా వచ్చే రిస్క్ మిగతా పిల్లలతో పోలిస్తే 48% తక్కువ ఉంది. 48% అంటే చాలా ఎక్కువ. ఎస్, ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గిపోతుంది. దానికి కారణం స్కెన్ఎఫ్ అనే ఒక స్పెషల్ అలర్జెన్. ఇది డాగ్ స్కిన్ మరియు సలైవా నుంచి వస్తుంది. ఈ అలర్జెన్ ఉన్న డస్ట్ని పిల్లలు చిన్నప్పటి నుంచి పీలుస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ముందుగానే ట్రైన్ అవుద్ది. దీనివల్ల లాంగ్ ఫంక్షన్కి కూడా చాలా బెటర్ ఉన్నట్టు తేలింది. ఓకే, మరి క్యాట్ సంగతి ఏంటి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే స్టడీలో క్యాట్ అలర్జెన్స్ ఉన్న ఇళ్లలో పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేశారు. రిజల్ట్, వాళ్ళలో ఆస్తమా తగ్గడానికి ఎలాంటి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అయితే కనబడలా. దానివల్ల ఏమీ తేడా లేదు. సైంటిస్టులకి ఇది ఒక పెద్ద మిస్టరీ. అంటే డాగ్ అలర్జెన్స్కి మాత్రమే సూపర్ పవర్ ఎందుకు ఉంది, క్యాట్ అలర్జెన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? దీని మీద ఇంకా రీసెర్చ్ అయితే జరుగుతుంది. బట్ వాళ్ళ థియరీ ఏంటంటే, డాగ్ అలర్జెన్స్ మన నాసిల్ మైక్రోబియంని, అంటే ముక్కులో ఉండే మైక్రోబ్స్ని ఒక పాజిటివ్ వేలో ఆల్టర్ చేస్తాయంట. ఒకప్పుడు పిల్లలకి ఎలర్జీస్ లేదా ఆస్తమా ఉంటే డాక్టర్స్ చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? మీ ఇంట్లో నుంచి పెట్టిని తీసేయండి అని. కానీ ఈ న్యూ రీసెర్చ్ పాత థియరీస్ని తల క్రిందులు చేసింది. చింటూ బాయ్. All I dream of is your eyes.